అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి చూస్తూ ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సాయన రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. ఒక ముస్లింగా ఒక ముస్లిం యొక్క అభిప్రాయం ఏంటంటే, నేను ముస్లింని, అల్హమ్దులిల్లా, అల్లా నా యొక్క ప్రభువు. అంటే అల్లా అంటే అరబ్బీ భాషలో దేవుడు, సృష్టికర్త, భగవంతుడు అని. ఈ యొక్క తెలుగులో దీని యొక్క అర్థం, అరబ్బీలో దేవుణ్ణి అల్లా అని అంటారు. అల్లా అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు అని. ఇస్లాం అనేది నా యొక్క ధర్మం అని. ఖురాన్ అనే గ్రంథం ఏదైతే ఉందో అది దేవుడు నాకు మార్గదర్శకంగా ఇచ్చిన మార్గదర్శక గ్రంథమని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్త అని. ఆయన కూడా అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన ప్రవక్త ఎన్నుకున్నాడు. ఆయన కూడా ఒక మానవుడు. మరి నా యొక్క లక్ష్యం ఏంటి అంటే స్వర్గం, జన్నత్ నా యొక్క లక్ష్యమని. ఈ విధంగా ఒక ముస్లిం అభిప్రాయంతో ఉంటాడు అని. అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు అనేటటువంటి అభిప్రాయాన్ని ఒక ముస్లిం కలిగి ఉంటాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము.